ఇగో నేను ఇప్పట్లో రామాయణం చెప్తున్నా. దశరథ మహారాజుకి పాపలు పుట్టలేరు. అప్పుడే ముగ్గురు భార్యలకి యజ్ఞం జరిగింది. యజ్ఞం జరిగితే అప్పుడే అగ్నిదేవుడు అమృతం ఇచ్చినాడు. అప్పుడే 3 భార్యలు తాగినాడు. తాగిన తర్వాత ఋషి వచ్చినాడు. పెద్ద కొంచెం ఋషి వచ్చినాడు. వచ్చి అక్కడ యుద్ధం జరుగుతుంది. అప్పుడే ఋషులకి యజ్ఞం అయితలేదు అక్కడ. అప్పుడే రాముణ్ణి లక్ష్మణుణ్ణి దశరథ మహారాజుని అడిగినాడు ఋషి. అప్పుడే రాముడు లక్ష్మణుడు వచ్చి దశరథ మహారాజుకి చెప్పినాడు, నేను యుద్ధానికి వెళ్తా అని చెప్పినాడు. ఇద్దరు చెప్పిన తర్వాత యుద్ధానికి వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఒక ఋషి దగ్గరికి వెళ్ళి దాని తర్వాత సీతమ్మని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక దగ్గరికి వెళ్ళి వనవాసి దగ్గరికి వెళ్ళి అప్పుడే కొన్ని రోజుల తర్వాత రామనాథుడు భిక్షాందేవి ఋషిలాగా వచ్చినాడు. వస్తే సీతమ్మ తల్లి అన్నమయ్యానికి వచ్చింది. అప్పుడే